ఉన్న విఆర్ఓలందరూ ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి ముఖ్య కారణం ఈ మహమ్మద్ హుస్సేన్ గారు పని ఒత్తిడి వల్ల మొన్న బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. ఈ మున్సిపాలిటీలో కూడా ఈ గ్రేడ్ 2 విఆర్ఓలు ఉన్నారు. వాళ్ళు అక్కడ కమిషనర్ చెప్పే పని చేయాలా, ఇక్కడ తహసీల్దార్ గారు చెప్పే పని చేయాలా, ఏ పని చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అక్కడ శాలరీ చూస్తే పంచాయతీ సెక్రటరీ పెడతాడు, కానీ వాళ్ళకి హెడ్ ఆఫీస్ వచ్చేసి తహసీల్దార్ ఆఫీసు. ఆ విధంగా నిజంగానే వర్క్ ఒత్తిడి అయితే హెవీగా ఉంది. విఆర్ఓల యొక్క సర్వీసులు అయితే 84 దాకా ఉంటాయి. ఎవరికి సచివాలయంలో అన్ని వర్కులు ఉంటాయి కాబట్టి చాలా ఒత్తిడి అయితే ఉంది. చేయమని అని చెప్పండి, ఏదైనా ఒక వర్క్ ఇస్తే ఖచ్చితంగా చేస్తారు. ఒకటేసారి బ్రెయిన్లో 3-4 టాస్క్లు పెట్టి మీరు చేయండి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఒక విఆర్ఓల యొక్క ఆవేదన మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అతనికి హుస్సేన్ గారికి ఆత్మశాంతి కలగాలని మేము విఆర్ఓల తరఫున మేము శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నాము. అంతేకాదు నిన్ను కూడా మండలాల్లో ప్రతి ఒక్క చోట ఇచ్చాము. రేపు కూడా నంద్యాల కలెక్టరేట్కి వెళ్ళి అతనికి సంఘీభావంగా వెళ్ళి మా యొక్క సమస్యలు విన్నవిస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం కర్నూలు జిల్లా వెంకాయపల్లి విఆర్ఓ మహమ్మద్ హుస్సేన్ గారు మన బలవర్ణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విఆర్ఓలపై పని ఒత్తిడి తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న విఆర్ఓలందరిపైన మనకి పని ఒత్తిడి ఎక్కువైపోయింది. ఒకే పని ఒక్కసారి చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పని చెప్తే కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా ఇతర శాఖల నుంచి కూడా పనులు అప్పగించడం వలన రెవెన్యూ వర్కే కాకుండా బిఎల్ఓ డ్యూటీలు, పంచాయతీ వర్కులు, మన సెన్సస్ వర్కులు, ఇలా వేరే వేరే కార్యక్రమాలన్నీ కూడా ఒకటేసారి వచ్చి పడడం వల్ల మా రెవెన్యూ వర్కులు మేము చేయలేకపోతున్నాము. దానివల్ల కూడా ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడి పీజీఆర్ఎస్లు అర్జీలు ఎక్కువ ఇవ్వడం, ఈ అర్జీలను పరిశీలించడానికి ఎక్కువ టైం తీసుకోవడము, మేము ఎక్కువ ఫీల్డ్లో ఉండే మమ్మల్ని కలవడానికి కూడా ఇబ్బంది పడి ఎక్కువ అర్జీలు ఇస్తున్నారు. అంతేకాని మా మీద వేరే శాఖల వర్కులను తీసేస్తే రెవెన్యూ వర్క్ను సమర్థవంతంగా చేయగలమని కోరుతున్నాము. దీనిపైన పని ఒత్తిడి తగ్గించి విఆర్ఓలని రెవెన్యూ వర్కులు బాగా చేసేటట్లు చేయాలని పై అధికారులను కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అనంతపురం జిల్లా అసోసియేషన్ జిల్లా కమిటీ మెంబర్లకు, అలాగే డివిజన్ అధ్యక్ష కార్యదర్శులకు, మండల అధ్యక్ష కార్యదర్శులకు, మిగతా తోటి విఆర్ఓలందరికీ నా నమస్కారాలు. ఈరోజు మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి కర్నూలు జిల్లా యందు మొన్న ఒక విఆర్ఓ బలవన్మరణానికి పాల్పడినాడు. ఎందుకు బలవన్మరణానికి పాల్పడినాడు అంటే పని ఒత్తిడిలో అతనికి ముందుగానే మహమ్మద్ హుస్సేన్ అనే విఆర్ఓకు హెల్త్ బాగాలేక ఆరోగ్యపరంగా లీవ్ తీసుకొని మళ్ళీ జాయిన్ అయిపోయినాడు. జాయిన్ అయిన తర్వాత ఒక సైడు బిఎల్ఓ డ్యూటీ, మరొక సైడు సర్టిఫికెట్లు, పీజీఆర్ఎస్ అర్జీలు, తర్వాత సెన్సెస్ జనాభా గణన అని ఒకటి పెట్టినారు. ఇప్పుడు దాంతో పని ఒత్తిడి వల్ల నాకు ఇవన్నీ వద్దు, నా విఆర్ఓ ఉద్యోగం ఒకటి నేను చేసుకుంటాను, ఇవన్నీ తప్పియండి అంటే ఏ ఒక్క అధికారి కానీ సహకరించలేదు మా తోటి విఆర్ఓకు. అందువల్ల ఆ పని ఒత్తిడి తాళలేక ఆయన మరణించడానికి కారణమైన అధికారులను వెంటనే శిక్షించాలని, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మా పైన మన జిల్లాలో, అనంతపురం జిల్లాలో కానీ ఇప్పుడు మా విఆర్ఓలందరికీ ఏమవుతుంది అంటే ఒక పక్క పీజీఆర్ఎస్ అర్జీలు ఉంటాయి, ఒక పక్క రీసర్వే జరుగుతూ ఉంటుంది, ఒక పక్క బిఎల్ఓ డ్యూటీలు వేశారు, ఇంకో సైడ్ సెన్సెస్ జరుగుతుంది, ఒక పక్క రీసర్వే జరిగిన గ్రామాలకు పాస్బుక్లు డిస్ట్రిబ్యూషన్. ఒక విఆర్ఓకు ఒక సచివాలయం అయితే ఒక వర్క్ అయితే ఇన్ టైంలో చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకే టైంలో 4-5 వర్కులు పెట్టడం వల్ల చాలా ఇబ్బందికి గురై మా వాళ్ళు కానీ చాలా టెన్షన్కి వీళ్ళ ఇబ్బంది, ఆరోగ్యంగా దెబ్బతింటూ ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా టైం పీరియడ్ పెట్టి ఏదైతే వీళ్ళు సర్వేలు కావచ్చు, రీసర్వేలు కావచ్చు, సెన్సెస్ కావచ్చు, బిఎల్ఓ డ్యూటీలు కావచ్చు, ఏదైనా కానీ మేము పని చేయమని చెప్పడం లేదు. మా విఆర్ఓల తరఫున అందరూ మా విఆర్ఓలంతా బాగా పనిచేస్తారు, చేయగలుగుతారు. అంతకంటే ముందు ఒక పని తర్వాత ఒక పని చేస్తే మేము హ్యాపీగా పనిచేస్తాము. ప్రజల్లో కానీ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా కలగజేస్తాము. అలా కాకుండా ఇన్ టైంలో 1 by 1 పనులు కాకుండా అన్నీ ఒకే అట్ టైంలో మీరు ప్రోగ్రెస్ తేవాల. ఏమంటే మాకు 0 ఉండాలి ప్రోగ్రెస్. మీరు చేస్తే కదా మాకు ప్రోగ్రెస్ వచ్చేదని పై అధికారులు ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. ఒక పక్క టీసీలు, వీసీలు విఆర్ఓలందరికీ. మేము ఇన్ టైం ఆఫీస్లో కాకుండా ఫీల్డ్ వర్క్లు చాలా ఉంటాయి మాకు. అందువల్ల మేము ఆ మహమ్మద్ హుస్సేన్ కారణానికి కారకులైన వారిని శిక్షిస్తూ,
అలాగే మా పైన ఒత్తిడులు లేకోకుండా ఇన్ టైంలో పని చెప్పండి, పని చేయడానికి రెడీగా ఉన్నాము. అందువలన అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని మాకు పని ఒత్తిడి లేకుండా చేస్తారని మేము ఆశిస్తున్నాం.